ఓకే, ఛాలెంజ్ 4 కి వెల్కమ్. ఈరోజు మన షోకి ఎంతమంది గెస్ట్ వచ్చారు ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత మీకే తెలుస్తుంది. అంతవరకు ఆడియన్స్ కూడా సస్పెన్స్. గణేష్, నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసా? ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే చాలా బాగా చేశారు కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ అన్న. ఓకే గణేష్, నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలన్నా అయితే మన గెస్ట్ అడుగుతామా? ఓకే, ఛాలెంజ్ 4. ఇప్పుడు మన గణేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు ఎక్స్ మినిస్టర్ రోషయ్యని అడుగుదాం. బహుశా అయినాదో నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఓంకార్ గారికి ఒక విషయం చెప్పాలి. ఈ షోలో నేను ఎందుకు పార్టిసిపేట్ చేయలేదని ఒక రకంగా బాధగా కూడా ఉంది. ఈ షో పేరు ఓంకార్ ఛాలెంజ్ అంట. ఈ ఛాలెంజ్ చాలా నచ్చింది నాకు. కానీ ఒక విషయం చెప్పాలి, ఏమంటే ఈ షో చాలా చాలా నచ్చింది. కానీ నాకు ఒక బాధ ఏంటంటే ఈ ఛాలెంజ్ ఓంకార్ గారు మీరు ఛాలెంజ్ 5 కూడా నిర్వహించాలి. ఈ ఛాలెంజ్ 5లో నేను ఒక మెంటర్గా చేరి నా ఈ పదవి ఎలాగో తగ్గలేదు. కానీ కనీసం ఛాలెంజ్ 5 టైటిల్ నేను గెలవాలని మనస్తృప్తిగా అందరూ ఆంధ్ర రాష్ట్రం అంతా నన్ను ఆశీర్వదించాలి. ఇది నేను చాలా కోరుకుంటున్నాను. మనం సోనియా గాంధీ ఎలాగో ఈ షో చూస్తే మాత్రము ఛాలెంజ్ 5లో మాత్రం చూడమంటాను. నేను ఎలా పొగిడేదా మన ఎక్స్ మినిస్టర్ గారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అడేద్దాం? ఓకే, అనిపించింది రాజశేఖర్ గారు. గణేష్ బాగా చేసినాడు. ఎంత బాగా చేసినాడు. నువ్వేం చెప్తావు? బాగా చేసినాడు. ఊరికే చెప్పకూడదు, బాగా చేసినాడు పిల్లాడు. ఇంకోటి ఏమంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అది నేను తప్పురాదు. సరే నువ్వు చెప్తావు మిస్టేక్స్ కదా. ఓకే గణేష్ బాగా చేసినాడు. అది ఒకటి చెప్పలేదన్నా. ఓంకార్ గారు మీ ప్రోగ్రాం బాగుంది, చాలా బాగుంది. చూసావా గణేష్, నిన్ను ఆయన ఎలా పొగిడారు, అనిపించిన రాజశేఖర్ గారు కూడా పొగిడారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మన నారాయణ గారిని అడుగుదాం. బాగా తలుపుతాం చెప్పైనా పక్కన బాగా చెప్పాలి. ఏమని పేరు వంగ నాకు చెప్పాయి. నెక్స్ట్ సినిమా నెక్స్ట్ నా సినిమా పసుపుల సినిమాలో నా హీరోయిన్ ఎలా అంతే ఇది నా బాగా ఫైనల్ చేశారంటే అంతే. చూసారు కదా గణేష్, మన నారాయణ గారు కూడా చాలా పొగిడారు నిన్ను. ఇప్పుడు నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరిని అడుగుదాం? శివశంకర్ మాస్టర్. ఓకే, శివశంకర్ మాస్టర్ని అడుగుదాం. మన గణేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరే చెప్పండి. గణేష్, నీ పర్ఫార్మెన్స్ ఇలానేనా? తండ్రి ఏ తండ్రి మాస్టర్ లేదు మాస్టర్. నువ్వు మాట్లాడేస్తుంది మాస్టర్. నువ్వు మాట్లాడద్దునా? ఎందుకు నేను మాట్లాడుతున్నాను కదా, నేను ఎందుకు ఇక్కడ ఉండేది? ఇలా చేస్తే నేను షో ఇచ్చి వెళ్ళిపోతాను చెప్తున్నాను. నా గణేష్, నీ మీద ఎంత పెట్టుకున్నాను అనుకున్నావు? నా ప్రాణంలో చూసుకున్నారా నువ్వు నాకు నెక్స్ట్ ఇది నువ్వే అనుకున్నాను సార్. నువ్వు ఇలా చేసావు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేంటి నాన్న ఇలా పెట్టి ఇలా తిప్పడం ఏంది? అసలు నాకు నచ్చలేదు. అసలు ఏంటి మాస్టర్ మాట్లాడుతున్నాను అతన్ని మాట్లాడద్దు, చేసి తప్పు. ఇది రాంగ్ జడ్జిమెంట్ అన్న, ఇది రాంగ్ జడ్జిమెంట్ అన్న. నాన్న ఓంకార్, నేను ఈ షో నుంచి వెళ్ళిపోతాను చెప్తున్నా. కాదు నీ మంచి కోసమే కదా గణేష్ చెప్తున్నాను. నేను పాస్ చేయొచ్చు కదా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి నాకు మీ దగ్గర నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ రాకూడదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వన్ నేను చెప్తున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టైం బాగా చేయి. ఓకే, చూసావా గణేష్, మన శివశంకర్ మాస్టర్ ఎలా అన్నారు? నెక్స్ట్ టైం నుంచి నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే శివశంకర్ మాస్టర్ నేను మెచ్చుకోనేలా ఉండాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ ఎవరిని అడగం? ఓకే, కేసీఆర్ గారిని అడిగి తెలుసుకునే ముందు చిన్న బ్రేక్. అదే మొత్తం అలా నీ తాగా పర్లేదు చేసినట్టు మొత్తం చేయలేదు. బాగా చేసినాడు.
ఛాలెంజ్ 4. ఓకే గణేష్, ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరిని వెళ్దాం? ఓకే సార్, గణేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరే చూశారు కదా. ఓకే, ఇప్పుడు మన గణేష్ పర్ఫార్మెన్స్ ని మన వైఎస్ జగన్ గారిని అడిగి తెలుసుకుందాం. గణేష్, నువ్వు చాలా బాగా చేశావు, చాలా ఇదిగా చేశావు, చాలా గొప్పగా చేశావు. కానీ ఛాలెంజ్ 4 టైటిల్ నీకు వస్తుందనే నమ్మకంతోనే ఉంది. కానీ ఓంకార్, నీకు ఒక్క చెప్తానుంది, ఈ ఛాలెంజ్ అయిన తర్వాత నువ్వు గణేష్ ఈ కంటెస్టెంట్స్ అందరూ నాతో పాటు ఫస్ట్ ఓదార్పు యాత్ర రావాలని కోరుకుంటున్నాను. కానీ అంతకంటే ముందు నిన్ను నేను ఓదార్చాలనుకుంటున్నాను. గణేష్, బాగా చేశావు, నిన్ను కూడా నేను ఓదార్చాలనుకుంటున్నాను. మెల్లింగరా చూసావా గణేష్, మన జగన్ గారు ఎలా పొగిడారు నిన్ను. ఓకే, వెళ్దామా ఓదార్చడానికి మరి? ఓకే, అది వదిలు. ఫస్ట్ ఇప్పుడు మనము మన ప్రియతమైన రైటర్ చిన్ని కృష్ణని నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకున్నా. గణేష్, చాలా సూపర్ గా ఉందా, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఒక వాచ్మెన్ కొడుకే ఇంత వాచ్ చేశాడంటే జీనియస్ డైరెక్టర్ అయిన ఓంకార్ గారి కొడుకు ఛాలెంజ్ 44 లో కంపల్సరీ కొడతాడు, టైటిల్ కంపల్సరీ కొడతాడు. నానా గణేష్, నెక్స్ట్ నేను తీయబోయే సినిమా ఇంటెలిజెంట్. 5 years 5 సంవత్సరాలు కష్టపడి తీశాను ఈ సినిమా, రాశాను. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా? గణేష్. ఓంకార్ దీప్ ప్రొడక్ట్స్. కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? 6 songs కాదు, 10 songs ఉంటాయి దీంట్లో. ఆ 10 songs కూడా ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ చేస్తారు. ఇది చేసి చూపిస్తాను నేను. ఈ ఇంటెలిజెంట్ సినిమా సంవత్సరం ఆడేటట్టు చేస్తాను.